బంగారం రాత్రికి రాత్రి 8% పెరగడం లాస్ట్ టైం మీరు ఎప్పుడు చూసారు? ఇది చూడండి, గోల్డ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా $5,534 ఉందా. 0 నుంచి $1,000 ధరకి రావడానికి, ఇంటర్నేషనల్ గా రావడానికి వేల సంవత్సరాలు పట్టింది. కానీ రీసెంట్ గా $1,000 పెరగడానికి 28 రోజులు మాత్రమే పట్టింది. ముఖ్యంగా ట్రంప్ వచ్చినప్పటి నుంచి బంగారం 100% దగ్గరగా పెరిగింది. ఇంకా ట్రంప్ 3 సంవత్సరాలు ఉంటారు. స్పెషల్లీ తన వచ్చినప్పటి నుంచి $500 బంగారం పెరగడానికి ఎంతెంత తక్కువ టైం పడుతూ వచ్చిందో చూడండి. $3,500 నుంచి $4,000 రావడానికి 118 రోజులు, తర్వాత 56 రోజులు, తర్వాత 14 రోజులు, తర్వాత కేవలం 2 రోజులే. జస్ట్ 2 రోజుల్లోనే బంగారం భారీగా పెరిగే ప్రయత్నం చేసింది. ఇది క్లియర్ గా మైండ్ లో పెట్టుకోండి. గత 20 కాదు, 25 కాదు, 30 సంవత్సరాల్లో కూడా ఇలాంటి మూవ్ బంగారంలో లేదు. అండ్ ఒక్కసారిగా ఇలా బంగారం వెండి పెరిగిపోతూ ఉండడం, చాలా మంది పెద్ద మొత్తంలో బంగారం వెండిని ఇన్వెస్ట్మెంట్ కోసం కొనేస్తున్నారని, కానీ అలా చేయడం రైట్ కాదని ఒక ఇంట్రెస్టింగ్ డేటాని వైట్ ఓక్ రీసెర్చ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఏంటో కూడా విందాం. ఎందుకని బంగారం వెండిని మరీ అంతగా కొనాల్సిన అవసరం లేదన్నది వాళ్ళేం చెప్తున్నారో కూడా వింటూ, ఎందుకు రాత్రికి రాత్రి బంగారం 8% దగ్గరగా పెరిగింది. స్పెషల్లీ ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్, ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఒక ఈవెంట్ ఏదైనా బంగారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, తను అసలు ఏం మాట్లాడారు, స్టాక్ మార్కెట్ పరంగా ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ గా ఉందా, వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఫైనల్ గా యుఎస్ఏ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇండియాతో ట్రేడ్ డీల్ పరంగా నోరు విప్పుతున్నారు. అంటే ఇండియా యూరోపియన్ యూనియన్ తో చేసుకున్న ట్రేడ్ డీల్ పరంగా కూడా వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ని బయట పెడుతున్నారు. మాకు ఇష్టం లేదు యూరోప్ తో ఇండియా కలవడం ఇష్టం లేదని క్లియర్ గా యుఎస్ఏ వాళ్ళు అయితే చెప్తున్నారు. వీటి గురించి జియో పాలిటిక్స్, గ్లోబల్ గా ఇండియా సెంట్రిక్ గా ఉంటున్న వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ, మార్కెట్ లో ఇంకొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, స్పెషల్లీ బడ్జెట్ రిలేటెడ్ గా మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటూ, మార్కెట్ ఒక ప్రెసెంట్ పొజిషనింగ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా హెవీ షార్ట్స్ తో ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ January 2 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నిన్న బై సైడ్ కనిపించారు. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఇంకొక స్పెక్యులేషన్ ని కూడా, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ పరంగా ఉంటున్న స్పెక్యులేషన్ కూడా మాట్లాడుకుందాం. అదే నిజమవుతూ ఉంటే రూపీ ఫాలో అవడం ఆగాలి. ఇప్పుడు $92, ఒక డాలర్ కి $92 దగ్గరగా ఉంది. దాని కారణంగా బంగారం వెండి కూడా పెరుగుతుందని నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగుతుందన్నా, రూపీ స్టెబిలైజ్ అవుతుందన్నా అది బంగారం వెండికి కూడా మంచిది కాదు. కాబట్టి కరెన్సీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుంటూ, మార్కెట్ ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకుంటూ, మన మార్కెట్ గురించి మాట్లాడుకుంటూ ఇవాల్టి మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్, దీని రిలేటెడ్ గా వైట్ ఓక్ వాళ్ళ ఈ ఇంపార్టెంట్ డేటా నేను మీకు చూపించే ముందు, ఇప్పుడు $5,500 దగ్గరగా బంగారం ఉంది. చెప్పాను కదా, $1,000 దగ్గరికి రావడానికి 1970, 90 ఆ పాయింట్ ఆఫ్ టైమ్స్ లో బంగారం పెరుగుతూ పెరుగుతూ సుమారుగా ఒక $1,000 దగ్గరికి రావడానికి వేల సంవత్సరాలు పట్టింది. 1,000, 2,000 అవడం, 2,000, 3,000 అవడం, ఇవన్నీ స్లోగానే జరుగుతూ వచ్చాయి. బట్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి చూడండి, $3,500 కాస్త 4,000 అవడం, 4, 4.5, 4.5, 5, 5.5 అవడానికి ప్రతి $500 మొదట పట్టిన సమయం కంటే తర్వాత పట్టిన సమయం సుమారుగా సగం ఉంటుంది. అంటే తను వచ్చినప్పటి నుంచి బంగారాన్ని పెంచే ప్రాసెస్ ఏవి చేయాలో అవి ఇంచుమించుగా ట్రంప్ చేస్తూనే వస్తున్నారు. సో దట్ మీరు ఎప్పుడు బంగారం గురించి విన్నా సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి బంగారం పెరుగుతుందనే మాట వింటూనే ఉన్నారు, వింటూనే వస్తారు కూడా. ఎందుకంటే కన్స్యూమర్స్ గా మీరు నేను కొంటుంటే కాదు బంగారం పెరుగుతుంది. ఈవెన్ అది ఇక్కడి నుంచి డబుల్ అయినా, మీరు నేను కొనడం మానేసినా ఆ బంగారం అలా పెరగాలంటే మనం కొనట్లేదు కదా అని పెరగకుండా ఉంటుందంటే కాదు, సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ ఉంటే అది పెరుగుతుంది. కానీ అలా కొనడానికి పుష్ చేసింది మాత్రం ఖచ్చితంగా ట్రంప్. అండ్ ఆ ట్రంప్ కు ముందు రష్యా రిలేటెడ్ గా 2022లో యుఎస్ఏ తీసుకున్న ఒక్క చిన్న స్టెప్ ప్రపంచాన్ని అలర్ట్ చేసింది. సరే, ఇది మనం చాలా టైం బ్యాక్ నుంచి మాట్లాడుకుంటున్నాం. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇటువంటి ఇంట్రెస్టింగ్ డేటా ఉన్నా నేను మీకు ప్రెజెంట్ చేస్తూ ఉంటాను. మీకు తెలుసు, ఇప్పుడు వైట్ ఓక్ వాళ్ళు ఇవాళే ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఒకసారి చూడండి. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బంగారం ఎలా అయితే బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేస్తుంది. బంగారం ఏం సర్ప్రైజ్ చేయట్లేదు. బంగారం పెరిగింది బానే, కానీ ఎక్కడ కూడా రాంగ్ థింగ్ బంగారంలో లేదు. సిల్వర్ లో మాత్రం ఉండాల్సిన ధర కంటే ఆర్ ఉండాల్సిన మూమెంట్ కంటే హెవీగా పారాబోలిక్ మూవ్ కనిపించింది, చాలా స్టీప్ మూవ్ కనిపించింది. ఇది సస్టైన్ అవ్వదు అని వాళ్ళు చెప్తున్నారు. నిన్నేమో సిటీ వాళ్ళు ఇక్కడి నుంచి డబల్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే 200% పెరుగుతుందని ఎలా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం కొన్ని ఫ్యాక్ట్స్ ని ముందు పెడుతూ కొంత డేటాను షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గోల్డ్ టు సిల్వర్ రేషియో ప్రెసెంట్ 46 దగ్గరగా ఉంది, కానీ హిస్టారికల్ గా 80 దగ్గరగా ఉంటుంది. అంటే 1 కేజీ బంగారం కొనాలంటే 80 కేజీల వెండి కావాలి అనేలా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు 1 కేజీ బంగారం కావాలంటే 80 కాదు, 46 కేజీల వెండి సరిపోతుంది అనే ఒక ధరకి ప్రెసెంట్ సిల్వర్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రేషియో, గోల్డ్ టు సిల్వర్ రేషియో 50 కంటే బిలో వస్తుందో, దాని తర్వాత సిల్వర్ షార్ప్ గా కరెక్ట్ అవుతుందని చెప్తున్నారు. దీనికి వాళ్ళ ఎగ్జాంపుల్ గా 2011 సినారియో అని చెప్తున్నారు. 2011 లో వెండి $73,000 కేజీ మార్క్ కు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి
55% దగ్గరగా పడిందని, అది రికవర్ అవ్వడానికి 9 సంవత్సరాలు పట్టిందని, అదే టైం పీరియడ్ లో బంగారం కూడా పడింది, కానీ 55% కాదు 25% మాత్రమే. కానీ వెండిలా 9 సంవత్సరాలు వెయిట్ చేయలేదు, త్వరగానే రికవర్ అయిందని చెప్తున్నారు. బట్ ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ డేటా, ఇది రైటే. కానీ ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే అప్పుడు ఈవీలు కానీ సోలార్ కానీ సెమీ కండక్టర్స్ అండ్ ఈవెన్ ఎయిర్ రిలేటెడ్ గా సిల్వర్ ఒక యూసేజ్ ఇప్పుడున్న స్కేల్లో లేదు. అదే నేను ఈ సిల్వర్ ఎందుకు బంగారం కంటే ఎక్కువ పెరగచ్చు అన్నప్పుడు 90,000 ఉన్నప్పుడు లేండి ఆ కంఫర్ట్, ఇప్పుడు కాదు, ఇప్పుడున్న ధర కాదు. అప్పుడున్న దాంట్లో వెండికి వస్తున్న కంఫర్ట్ ఏంటనేది మాట్లాడుకున్నాం. సో గతంలో ఉన్న ప్రైస్ మూమెంట్స్ ని మాట్లాడుకోవడం ఓకే, బట్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఇప్పుడు దాని యూస్ కేస్ అనేది కొంత డిఫరెంట్ గా ఉంది. బట్ దానికి అందనంతగానే ఇప్పుడు సిల్వర్ ధర కూడా పెరిగింది. అండ్ ఫర్దర్ గా చూస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈక్విటీస్ పడినా త్వరగా రికవర్ అవుతాయేమో, కానీ బంగారాన్ని కూడా యాడ్ చేస్తున్నారు. బంగారం వెండి పడితే రికవర్ అవడానికి చాలా టైం పీరియడ్ పడుతుందని, కాబట్టి ఎలాంటి ఇన్వెస్టర్ అయినా భారీగా పెరిగిపోతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు దాన్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకోకండి. మినిమం 8 to 10% ఉంచుకోండి. నేను గతంలో కూడా చెప్పాను 10% ఆఫ్ ద వెయిటేజ్ పోర్ట్ఫోలియోలో బంగారాన్ని ఉంచుకోవడం మంచిదని. బట్ వీళ్ళు 8 నుంచి 10 అంటున్నారు. ఇంకా మీకు ఎంతో ప్రేమ ఉంటే బంగారం గురించి వెండి గురించి 15% మించి వెళ్ళొద్దు. కానీ ఇప్పుడు బంగారం పెరుగుతుండేసరికి అందరూ బంగారం వెండిని తీసి వాళ్ళ పోర్ట్ఫోలియోలో వేసేస్తున్నారు, చాలా పర్సెంట్ వేస్తున్నారు. కానీ దానికి కారణంగా పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు పెరుగుతున్నట్టే ఉంటాయి, కానీ సడన్ గా అవి క్రాష్ అయినప్పుడు ఉన్నట్టుండి దాంట్లో స్టెబిలిటీ మిస్ అవుతుంది. ఈక్విటీలో బిజినెస్ ఉంటుంది, బిజినెస్ కి మీకు ఒక ప్రూఫ్ ఉంటుంది బయట, కానీ ఇవి కేవలం ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ తో మూవ్ అయ్యే మెటల్స్. పెరుగుతున్నాయి కదా అని తొందరపడే వాటిలోకి బిగ్ వేలో జంప్ చేయొద్దు, కొంచెం కూల్ అవ్వండి. ఎక్సెసివ్ గా అవి పెరిగాయని వాళ్ళొక రీసెర్చ్ రిపోర్ట్ ని క్లియర్ గా ఇలా పబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నా ఒపీనియన్ బంగారం రిలేటెడ్ గా నీడ్ ని ట్రంప్ అండ్ జియో పాలిటిక్స్ మూవ్ చేస్తున్నాయి. అండ్ వాటికి ఒక స్టెబిలిటీ సెంట్రల్ బ్యాంక్స్ ఒక వ్యాలెట్స్ లో ఉంది. ఎగ్జాంపుల్ తో చెప్తా, అమెరికా దగ్గర 8,133 టన్నుల గోల్డ్ ఉంది. టన్ అంటే 1000 కేజీలు, అంటే 80 లక్షల కేజీల బంగారం అమెరికా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంది. అలానే మన ఇండియా దగ్గర 8 లక్షల కేజీల బంగారం ఉంది. ఇతర సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర కూడా లక్షల కేజీల బంగారమే ఉంది. ఇలా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బంగారాన్ని హోల్డ్ చేస్తున్నాయి, కానీ కేవలం మన ఇంట్లో ఉంటున్న బంగారం ఉంటుందా, మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో ఉంటున్న బంగారం, ఇళ్లలో ఉంటున్న బంగారం ఉందా, అది 34,000 టన్నులు, అంటే 3,46,00,000 కేజీల బంగారం కేవలం ఇండియన్స్ కి సంబంధించిన ఇళ్లలో అండ్ ఇండియాకి సంబంధించిన హౌస్ హోల్డ్స్ లోనే ఉంది. అది చాలా దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ తో ఉంటున్న బంగారం కంటే ఎక్కువ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కేవలం ఒక్క తమిళనాడులో ఉంటున్న బంగారమే 7,000 టన్నుల దగ్గరగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పెరిగే ఉండొచ్చు, ఇది కొంత ఓల్డ్ డేటా. అలా చూస్తే అదే యుఎస్ కి సంబంధించి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ లో ఉంటున్న బంగారానికి సిమిలర్ గా ఉంటుంది. సో ఏదైతే బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఆల్రెడీ ఉంచుకున్నాయో దాన్ని అమ్మితే బంగారం పడాలి, కానీ ఈ మధ్య అమ్మడానికి బదులు పోలాండ్ వాళ్ళు 150 టన్నులు, సుమారుగా 150,000 కేజీలు కొత్తగా బంగారాన్ని కొంటున్నాం అంటుంటే ఫర్దర్ గా ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొనుక్కుంటూ పోతే బంగారం ఒక విలువ పెరగాల్సిందే కానీ పడాల్సింది కాదు. అండ్ మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అమెరికన్ స్టాక్ బ్రోకర్ పీటర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయా? తను ఏమంటున్నారంటే 2008 లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందా, అప్పుడు అమెరికా సఫర్ అయిందా, దానికంటే ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతుందని, ఎకనామిక్ కొలాప్స్ ఇప్పటి వరకు చూసిన దానికంటే వర్స్ గా అమెరికా చూస్తుందని, డాలర్ ని సెల్ చేస్తూ యుఎస్ ట్రెజరీస్ ని సెల్ చేస్తూ బంగారంలోకే పెట్టుబడులు వెళ్తాయని, ఒక బిగ్ క్రైసిస్ రాబోతుందని ఎలా తను వార్న్ చేస్తున్నారు. బట్ ఇది వినగానే ఇండియన్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన మనం కంగారు పడతాం కదా, కానీ తను క్లియర్ గా చెప్తున్నారు ఇది ఇతర మార్కెట్స్ కి సంబంధించింది కాదు, అమెరికా తన గొయ్యి తనే తీసుకుందనేలాగా తన క్రైసిస్ ని తనే తెచ్చుకుంది. ఇతర మార్కెట్స్ కానీ ఇతర కంట్రీస్ కి తన మీద నమ్మకం కోల్పోయేలా చేయడం కారణంగా డాలర్ విలువ కోల్పోవడమే కాదు, డాలర్ విలువ పడడమే కాదు, డాలర్ డినామినేటెడ్ గా ఉన్న యుఎస్ ట్రెజరీస్ లో కూడా ఇతర కంట్రీస్ పెట్టుబడులను తగ్గించుకుంటున్నాయని తను స్టేట్మెంట్స్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో కూడా చైనా వాళ్ళు రిపీటెడ్ గా 9 స్ట్రైట్ మంత్స్ నుంచి యుఎస్ ట్రెజరీస్ ని సెల్ చేస్తున్నట్లు మనకి డేటా కూడా ఉంది. కాబట్టి ఆ డబ్బులంతా బంగారంలోకి వెళ్తుంది అనేది తను చెప్తున్నారు. సో ఒకసారి ఈ డేటా కూడా చూడండి. చైనా వాళ్ళు వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ నేమో పెంచుకుంటున్నారు, యుఎస్ ఒక ట్రెజరీ ఒక ఇన్వెస్ట్మెంట్స్ ని సెల్ చేస్తున్నారు. ఈ రెడ్డిది ఏంటంటే ఈ చైనా వాళ్ళు యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్, అమెరికా బాండ్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది తగ్గించుకుంటున్నారు. గోల్డ్ రిలేటెడ్ గా మాత్రం అంచెలంచెలుగా వాళ్ళ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగే బంగారం ఇంతలా పెరగడానికి కారణం. సో ఇక్కడ లాజిక్ అంతా కూడా బంగారం పెరగడానికి ట్రంప్, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్, సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్, ఇంతవరకు లాక్ కొని వచ్చుండొచ్చు. కానీ మెయిన్ క్వశ్చన్ అంతా కూడా ఇప్పటి వరకు జరిగిన దానికి ఇప్పుడున్న నేరేటివ్ స్టోరీ సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కొత్తగా కొనాలనుకుంటే, ఇక్కడ నుంచి ఫర్దర్ గా పెరుగుతుందా అని క్వశ్చన్ మార్క్ ఉంటే, దెన్ సీరియస్లీ ఈ మధ్య కాలంలో పెరిగిన ర్యాలీ ఏ ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న ఎక్స్పర్ట్ ని కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాటన్నిటిని మీరు కన్సిడరేషన్ లోకి తీసుకున్న $6,000 గోల్డ్ టార్గెట్ కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాయి. అంటే ఇక్కడ నుంచి సుమారుగా ఇంకొక 10%, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకొంచెం పెంచుతారేమో మనకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నౌ బంగారం కానీ వెండి కానీ భారీగా పెరిగిపోతుంది. కొనేయండి కొనేయండి అనే ఒక యుఫోరియా ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో మీకు
కనిపిస్తుంది. కానీ ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు మాత్రం వాళ్ళకుంటున్న అనాలిసిస్ ప్రకారం ఈ వైట్ వోక్ వాళ్ళు చెప్తున్నట్టు అన్నెసరీగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టద్దు, పెట్టుంచుకోండి కావాలంటే సర్టెన్ పోర్షన్, పెద్ద మొత్తంలో పెట్టద్దని అయితే చెప్తున్నారు. కానీ ఎవరైనా షార్ట్ టర్మ్ లో బంగారం కొనాలనుకుంటే మీకు ఇంకొక 2-3 నెలల్లోనూ ఆ సర్టెన్ వే ఈవెంట్ ఉందనుకుంటే మాత్రం కొంత మొత్తంలో కొనుక్కొని వెళ్ళడం పడుతుంది లేని వెయిట్ చేయడం కంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మీకు ఖచ్చితంగా కావాలి అండ్ ఇప్పుడు పెరుగుతున్నది పడుతుందేమో, కానీ ఎక్కడికి వెళ్ళి పడుతుంది, మీకు అవసరమైనప్పుడు ఇంకా పెరుగుంటే అన్నెసరీగా ఇంకా డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవసరం ఉంటుంది అనుకుంటే కొంత మొత్తంలో కొనుక్కోవడం, బట్ పెట్టుబడి పెద్ద మొత్తంలో చేయాలనుకుంటే బంగారంలో అయితే మాత్రం నెల నెల చేసుకుంటూ ఎస్ఐపి మోడ్ లో వెళ్ళడం బెటర్. ఇంత పెరిగిన తర్వాత అండ్ గుర్తుంచుకోండి, ఏది ఒక ఫ్లో లో వెళ్ళిపోదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, పెరుగుతుంటే ఇంకా పెరుగుతుందని ఈ ఫోరియాని క్రియేట్ చేసుకోవడం ఈజీ, కానీ కొంత స్టెబిలైజ్ అవ్వండి. నేను కొనద్దనట్లేదు, నా దగ్గర బంగారం ఉంది, నేను బంగారంలో పెట్టుబడి చేశాను, ఇప్పుడు అమ్మేశానంటే నేను అమ్మలేదు. అలానే ఇకపై పెద్ద మొత్తంలో కొనేసి ఇంకా పెరిగిపోతుంది అనుకుంటా అంటే అలా కాదు. బంగారం వన్ ఆఫ్ ద అసెట్ క్లాస్, కానీ అది పెరగాలంటే ఎర్నింగ్స్, రిజల్ట్స్, ఫండమెంటల్స్ అవేం అవసరం లేదు. ఒక పానిక్ మూమెంట్ చాలు బంగారం ధరలను అలా నెట్టేస్తుంది. కాబట్టి ఆ ప్రవాహంలో అలా వెళ్ళిపోతుంది. అది ప్రెసెంట్ మనం చూస్తున్నాం. అది ఎంత వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడి నుంచి ఇంకెంత పడుతుంది అన్నది మాత్రం ఏ ఒక ఎక్స్పర్ట్ కూడా మీకు చెప్పలేడు. కానీ బంగారం మన దగ్గర ఉండాల్సిందే. అసలు బంగారంలోనే పెట్టుబడి లేకపోతే మాత్రం కొంతగా అప్పుడప్పుడు కొనుక్కుంటూ వెళ్ళడం, ఎస్ఐపి మోడ్ లో నెల కొంత మొత్తం కొనుక్కుంటూ వెళ్ళడం తప్పైతే కాదు. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూసిన రిటర్న్స్ నెక్స్ట్ కూడా చూస్తారు. ఇంకొక 100%, 200% పెరుగుతుంది అనుకుంటే దాన్ని కంప్లీట్ గా ట్రంప్ మీ పక్క ఫేవర్ చేయాలి, ఇంకా మోర్ పానిక్ ని క్రియేట్ చేయాలి. కానీ ఇప్పటికే తన హద్దుల్ని దాటి యూరోప్ తో, ఇతర దేశాలతో బిహేవ్ చేశాడని తనకు కూడా తెలిసే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ మీద వేసిన టారిఫ్ ని కూడా ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ కరెన్సీ రిలేటెడ్ గా కూడా మాట్లాడతాను. ఆ డేటాని కూడా కొంత అర్థం చేసుకుంటే సెటిల్డ్ డెసిషన్స్ మీరు బంగారం, వెండి రిలేటెడ్ గా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నది మీకు కరెన్సీ గురించి అన్నట్టుంటుంది, కానీ ఇది మీకు ఇండైరెక్ట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ని అండ్ ఈవెన్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అవుతుంది. ఒక డాలర్ 88, 87 దగ్గర నవంబర్, అక్టోబర్ లో చూసారు. అక్కడ నుంచి 89, 90, 91, 92 కూడా చూస్తున్నారు. డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అవుతుంది అని మనం అనుకుంటాం, కానీ నాట్ జస్ట్ డాలర్, ప్రపంచంలోనే ఇతర కరెన్సీస్ అన్నిటితోనూ కంపేర్ చేస్తే, మెజారిటీ కరెన్సీస్ తో కంపేర్ చేస్తే మన రూపీ వీక్ అవుతుంది. లాస్ట్ 1 year లో యూరోతో కంపేర్ చేస్తే, యూరోప్ సంబంధించిన కరెన్సీతో కంపేర్ చేస్తే మనది 22% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇతర నేషన్ కి సంబంధించిన కరెన్సీస్ తో కంపేర్ చేస్తే మన రూపీ ఎంత ఫాల్ అయింది అనేది కూడా ఇక్కడ పెడుతున్నాను. రూపీ ఫాల్ అవడానికి ఇది మేజర్ రీజన్. ఈ రీజన్ తోనే రూపీ ఫాల్ అయిందని మీరు ఎక్కడైనా వెతకడానికి ప్రయత్నిస్తే సీరియస్లీ ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్న సెల్లింగ్ తప్పించి ఇంకొక మేజర్ బిగ్ రెడ్ అలర్ట్ మాక్రో ఎకనామిక్ డేటా పరంగానూ కనిపించదు, బాండ్ మార్కెట్ పరంగానూ కనిపించదు, అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ గాను మీకు మేజర్ డెసిషన్స్ అంటూ కనిపించవు. ఈక్విటీ మార్కెట్ సెల్లింగ్, అండ్ ఈక్విటీ మార్కెట్ సెల్లింగ్ ఎందుకు ఉంది? ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఒక సర్టెన్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఇంకొక సర్టెన్ ఫ్యాక్టర్ ఏఐ రిలేటెడ్ గా డిమాండ్ మనకి ఏం లేకపోతుండడం, అంటే ఏఐ రిలేటెడ్ గా మనం ఏం ప్రొడక్ట్స్ ఆర్ ఒక థీమ్ లో మనం ఒక మెయిన్ పార్ట్ గా లేకపోతుండడం, ఎవరెవరైతే దాంట్లో మెయిన్ పార్ట్స్ గా కంట్రీస్ గా ఉంటున్నారో అక్కడికి డబ్బులు వెళ్ళింది అన్నది కూడా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని జస్టిఫై చేయొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, ఆ సెల్లింగ్ ఎప్పుడైతే ఇంటెన్సిఫై అవుతూ వచ్చిందో మన రూపీ డ్రాస్టిక్ గా వీక్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు దీని రిలేటెడ్ గా మనం తీసుకోవాల్సిన కంక్లూజన్, ఆ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ దేని కారణంగా వెళ్తుందో వాళ్ళు మనతో చెప్పరు, మనం కంక్లూజన్స్ డ్రా చేసుకుంటున్నాం. ఏఐ అయినా, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అయినా, ఏదైనా. బట్ ఇప్పుడు ఆ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆగితే ఇప్పటి వరకు ట్రెండ్ ఎలా ఉంది చూడండి. ఈ డేటా ఈ మంత్ లోనే 43,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో సెల్ చేశారు. లాస్ట్ మంత్ 34,000 కోట్లు, దానికి ముందు 17,000 కోట్లు, దానికి ముందు 2,300, దానికి ముందు 35,000, దానికి ముందు 46,000, దానికి ముందు 47,000 కోట్లు వరుసగా సెల్ చేసుకుంటూ వచ్చారు. అది ఎక్కడైనా ఆగితే దెన్ అది రూపీని స్టెబిలైజ్ చేస్తుంది. దెన్ అది ఇప్పుడు వరకు మీరు బంగారం పెరిగిన ఫ్లో చూసారా, దాన్ని ఆపుతుంది. ఇంటర్నేషనల్ గా ఎంత పెరిగితే అంతే పెరుగుతుంది అప్పుడు బంగారం. ఇంటర్నేషనల్ గా పెరిగిన దానికంటే ఈ రూపీ వీక్ అయిపోవడం ఇంకా బంగారం ధరని భారీగా పెంచే ప్రయత్నం చేసిందా, అది ఆగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కి లోబడి బంగారం, వెండి ధరలు అప్పుడు మూవ్ అవుతాయి. కానీ ఇప్పుడు డబుల్ అడ్వాంటేజ్, ఇంటర్నేషనల్ గా బంగారం ధర పెరిగింది, దానికి తోడు రూపీ వీక్ అవుతుంది. సుమారుగా 92 రూపాయల దగ్గరకు వచ్చేసింది ఒక డాలర్ కి. సో ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేయడానికి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ జనవరి 2 తర్వాత, జనవరి 2 లో మనకి ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ కనిపించింది. దాని తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం జనవరి 28 మనకి 480 crore దగ్గరగా ఎఫ్ఐఎస్ బై చేస్తున్నట్లు డేటా ఉంది. దీన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏ క్షణంలో అయినా ఇండియా ట్రేడ్ డీల్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫైనలైజ్ అయిపోయింది. ఆ అప్డేట్ మనకి రాబోతుంది త్వరలోనే అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో జనవరి 28 నైట్ 9 o'clock మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఈవెన్ సిఎన్బిసి లో కూడా సిమిలర్ డేటా ఉంది. ఇలాంటి బోల్డ్ విన్నాం, ప్రతిసారి ఏ అప్డేట్ లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అలాంటిది ఏదైనా జరిగితే అది ఇండియా పరంగా ఉంటున్న నెగటివిటీని కొంతవరకు సూతం చేస్తుంది. అండ్ ప్రాబబ్లీ అది ఏదైనా వాళ్ళకి హింట్ ఉండి ఎఫ్ఐఎస్ బై జోన్ కు వచ్చారా, అది వాళ్ళ మనకు క్లారిటీ వస్తుంది. ఎఫ్ఐఎస్ ఎలాంటి యాక్టివిటీతో ఉన్నారన్న దాన్ని బట్టి బయింగ్ యాక్టివిటీ ఫర్దర్ గా పెరుగుతుంటే సమ్వేర్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ హోప్స్ అయ్యుండొచ్చు. బట్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో భారీగా సెల్ చేసిన
వాళ్ళు షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నమా ఆర్ వాళ్ళ సెల్లింగ్ పొజిషన్స్ ని కొంత లైట్ చేసుకునే ప్రయత్నం కూడా ఈ బయింగ్ యాక్టివిటీ బ్యాక్ రీజన్ గా ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గి రూపీ స్టెబిలైజ్ అయితే అది ఇండియన్ మార్కెట్ కి, స్టాక్ మార్కెట్ కి మంచిది. బంగారం వెండి పరంగా అది కొత్త స్పీడ్ బ్రేకర్ గా అయితే వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు డబుల్ ఇంజన్ లో ఓ పక్క ఇంటర్నేషనల్ ప్రైజెస్ పెరగడం, ఓ పక్క రూపీ వీక్ అవడం బంగారం వెండి ధరలను అలా పైకి తీసుకువెళ్ళాయి. బట్ వాట్ ఇఫ్ రూపీ ఫాల్ అనేది ఆగినా, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా అట్రాక్టివ్నెస్ పెరిగినా, కంపేర్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెసెంట్ ఈక్విటీ మార్కెట్స్ ఉంటున్నవి బెటర్ డెస్టినేషన్ గా మనం చూడాల్సి ఉంటుంది. మీన్స్ డబ్బులు పెట్టాలనుకుంటే ఈక్విటీ మార్కెట్స్ ఇప్పుడు కంపేర్డ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ మంచిగా ఉంటాయేమో అని, రూపీ ఫాల్ ఆగుతుంది అనుకుంటే మాత్రం మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఈ పాయింట్ లో మీకు అంతగా మైండ్ కి అనిపించదు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మార్కెట్స్ పడుతున్నాయి, బంగారం వెండి మాత్రం పెరుగుతున్నాయి. సో కాబట్టి ఇది మనకి మైండ్ కి పెద్దగా అనిపించదు. బట్ ఇక్కడ నుంచి ఒక 6 months 1 year 2 year టైం పీరియడ్ లో ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆగితే మాత్రం దెన్ రిటర్న్స్ మనకి ఈక్విటీ మార్కెట్ ప్రెసెంట్ ఉంటున్న దాని నుంచి, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పెరగలేదు కాబట్టి, నెంబర్స్ కూడా వర్స్ట్ గా లేవు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద పీస్ అన్ని కూడా కూల్ ఆఫ్ అయ్యాయి కాబట్టి రిటర్న్ ప్రాస్పెక్ట్ లో ఈక్విటీ మార్కెట్ అట్రాక్టివ్ గా ఉంటాయన్నది పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా ఒకసారి ఆలోచించమని అయితే చెప్తున్నాను. బట్ అది జరగాలంటే మాత్రం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కొంత కూల్ ఆఫ్ అవ్వాలి. 3,000 కోట్లు 4,000 కోట్లు మళ్ళీ 5,000 కోట్లు ఆ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంటే మన రూపాయ 92 నుంచి 93 94 95 100 అలా వెళ్ళిపోయే కొద్దీ బంగారం వెండిని ఆపేవాడైతే ఉండడు. ఈవెన్ ఇంటర్నేషనల్ గా బంగారం ధరలు పడినా మన దగ్గర పడదు, ఎందుకంటే రూపీ వీక్ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్ పివోట్ ఏదైనా ఉంది, ఒక డాట్ ప్లాట్ ఏదైనా ఉంది, దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవాలంటే అది ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఎలా ఉంది, మన రూపీ ఎలా స్టెబిలైజ్ అవుతుంది అన్నదే కీ ఎలిమెంట్ అవుతుంది ఈక్విటీ మార్కెట్స్ కి, గోల్డ్ అండ్ సిల్వర్ కి ఇండియా పరంగా చూస్తే. అండ్ ఇది చూడండి, యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ యూరోపియన్ యూనియన్ తో ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడాన్ని అమెరికా డిసప్పాయింట్ అయింది, వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అని చెప్తూ, అలా జరుగుండాల్సింది కాదు, ఇండియా యూరోపియన్ యూనియన్ కలిసి ఉండాల్సింది కాదు అనేలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే రష్యా నుంచి కొంటున్న ఆయిల్ ఇంకా తగ్గించుకుంటే ఆ వేసిన 25% టారిఫ్ తీసేస్తామనేలా కూడా చెప్తున్నారు. వీళ్ళే చెప్తారు చాలా వరకు తగ్గించేసింది ఇండియా అని, ఆ మిగతాది కూడా తగ్గించేస్తేనే మిగతా 25% తీస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న రాత్రి యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఒక చైర్మన్ పవల్ గారు చేసిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడతాను. రేట్ కట్ ఉండదు అనే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాను. ఎస్, రేట్ కట్ లేదు. వాళ్ళ వడ్డీ రేట్లని 3.5 నుంచి 3.75 ఆ స్ప్రెడ్ లో 25 బేసిస్ పాయింట్ స్ప్రెడ్ లో వదిలేశారు. దానికి ఓటింగ్ 12 మెంబర్స్ ఓటింగ్ లో 10 మంది ఏంటంటే రేట్ కట్ వద్దన్నారు, ఇద్దరు ఏంటంటే రేట్ కట్ కావాలన్నారు. ఆ ఇద్దరు ట్రంప్ కు సంబంధించిన వ్యక్తులే. అండ్ రేట్ హైక్ అయితే ఖచ్చితంగా ఉండదని దాన్ని రూల్ అవుట్ చేశారు. బట్ రేట్ కట్ ఉండాలంటే మాత్రం డేటాని బేస్ చేసుకొని టైం టు టైం డేటాని అనాలిసిస్ చేసిన తర్వాత రేట్ కట్ ఉంటుంది, కానీ హరిబరిగా రేట్ కట్ ఉండదని చెప్తూ, సో ఒకవేళ రేట్ కట్ చేస్తుంటే బంగారం వెండి పెరుగుతూ ఉంటాయి, అలా కాకుండా రేట్ హైక్ చేస్తే బంగారం వెండి పడతాయి. రేట్ హైక్ నేను చెయ్యను అనే క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం. ఓకే, ఇకపై బంగారం వెండికి అగేనెస్ట్ గా అయితే సెంట్రల్ బ్యాంక్ యాక్షన్ తీసుకోదు అని ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ లో కూడా ఒక క్లారిటీ ఎమర్జ్ అవుతుండడం. ఆఫ్టర్ ఆ స్టేట్మెంట్స్ తర్వాత కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ లో మనకు కొంత మూవ్ కనిపించింది. బట్ అదే ఓవరాల్ గా బంగారం పెరగడం వెండి పెరగడంలో కారణం అయితే కాదు. బట్ అది కొంత సెంటిమెంట్ అయితే యాడ్ చేసింది. ఇకపై రేట్లు పెంచడంపై రూల్ అవుట్ చేస్తూ ఉండడం స్టేట్మెంట్ ని. అండ్ మార్కెట్ లో షార్ట్స్ 87% దగ్గరగా ఉన్నాయి, హెవీ షార్ట్స్ ఉన్నాయి. బడ్జెట్ February 1st ఉంది. ఈ లోపు ఎందుకు రిస్క్ అనుకొని షార్ట్ కవరింగ్ ఏమైనా వస్తుందా, లేదంటే నిజంగా అంత డేర్ గా షార్ట్స్ ని క్యారీ చేయగలరా ఎఫ్ఐఎస్? నిర్మలా సీతారామన్ గారు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, పాజిటివ్ సర్ప్రైజ్, అది పెరగాల్సింది 100 పాయింట్లు అయితే లెట్స్ సే ఒక 400-500 పాయింట్లు పెరగాల్సి ఉంటే ఈ షార్ట్స్ కారణంగా ఇంకొక 500 పాయింట్లు పెరిగే అవకాశం ఉంటుంది. నిజంగా నిర్మలా సీతారామన్ గారు అలాంటి సర్ప్రైజ్ ఏదైనా ఇస్తే ప్రెసెంట్ ఉన్న షార్ట్స్ కి మంచి అవకాశం మార్కెట్ పెరగడానికి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎస్టిటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, వాట్ ఎవర్ ద కార్పొరేట్స్ కి ఏదైనా స్పెషల్ బెనిఫిట్స్, ఏదైనా టాక్సేషన్ పరంగా ఇంకేదైనా కొత్తగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయింది ఏదైనా అప్డేట్ చేసినా, ఇలాంటివి ఏదో ఒకటి జరిగినా చాలు మార్కెట్ దానికి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది. February 1st సండేనా కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్స్ అది ఎవరైనా క్యారీ చేస్తుంటే జాగ్రత్త. అండ్ February 6th ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంది. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ కట్ చేయలేదు, బట్ ఆర్బీఐ వాళ్ళు కట్ చేసే అవకాశం ఉంది. అండ్ మార్కెట్ ఇంపార్టెంట్ జోన్స్ లో రొటేట్ అవుతుంది. స్పెషల్లీ పైకి వెళ్తున్నప్పుడు 25,450 దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి కిందకు వస్తుంది. దాని అబోవ్ మార్కెట్ వెళ్ళాలి, సో దట్ అప్పుడే ఈ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ ని మార్కెట్ రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. యుఎస్ మార్కెట్ S&P 500 ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చింది, 7,000 మార్క్ అబోవ్ కు వచ్చింది. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని బానే ఉన్నాయి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అండ్ రూపీ రిలేటెడ్ గా ఉన్న వీక్నెస్ పాజ్ అవుతున్నప్పుడు విత్ ఎర్నింగ్స్ మన మార్కెట్ లో స్ట్రాంగ్ మొమెంటం కనిపించే అవకాశం ఉంటుంది. ప్రాబబుల్లీ అది 2026 ట్రంప్ ఇంకేవి చేయకపోతూ ఉంటే, ఇంకా ఫర్దర్ గా గోల్డ్ ని పెంచేసి ఈక్విటీ మార్కెట్స్ ని తగ్గించేసే పనులు ఏమీ చేయకపోతుంటే 2026 ఇన్వెస్టర్స్ స్మైల్ ని మంచి వేలో ఇవ్వడానికైతే ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియో ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి.
ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. హిందుస్థాన్ కాపర్ ఇవాళ 20% పెరిగింది. లాస్ట్ 1 మంత్ లో 56% పెరిగింది అండ్ లాస్ట్ 1 ఇయర్ లో 230% పెరిగింది. ఎందుకు పెరుగుతుంది మీ అందరికీ తెలుసు. కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుండడం, ఇవాళ కూడా కాపర్ భారీ ఎత్తున పెరగడం, కాపర్ రిలేటెడ్ గా ఇండియాలో ఉంటున్న ప్యూర్ ప్లే కాపర్ రిలేటెడ్ గా పెరిగే ఒకే ఒక కంపెనీ ఏదైనా ఉందంటే అది హిందుస్థాన్ కాపర్. 45% ఆఫ్ ద ఇండియన్ కాపర్ మైన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి యాక్సెస్ ఉంది. సో ఆబ్వియస్లీ వీళ్ళ రిలేటెడ్ గా కాపర్ పెరిగితే లాభం ఉంటుంది. సో ఎవరైనా ఇది ఇప్పుడు కొనాలనుకుంటుంటే కాపర్ పెరిగితే ఈ స్టాక్ పెరుగుతుంది. ఎస్, కానీ ప్రెసెంట్ ఎక్కడుంది కంపెనీ, ఎక్కడుంది దీని అనాలిసిస్ చేసుకుందాం. స్టాక్ పిఈ ప్రెసెంట్ 128 దగ్గర ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ ఒక మెటల్ కంపెనీకి 128 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ ఉండడం ఆబ్వియస్లీ హై థింగ్. కానీ ఇది బిగినర్ గా మనం చూసినప్పుడు, ఎందుకంటే ప్రెసెంట్ వీళ్ళ ప్రాఫిట్స్ మీరు అనాలిసిస్ చేస్తే సుమారుగా వాళ్ళ ఇయర్లీ ప్రాఫిట్స్ 469 crore మాత్రమే. అంటే రౌండ్ ఆఫ్ చేసుకుందాం 500 కోట్లు మాత్రమే. 500 కోట్లకి చూస్తేనే మీకు 128 పిఈ దగ్గర స్టాక్ ఉంది. కానీ ప్రెసెంట్ కాపర్ పెరుగుతుంది. దాని రియలైజేషన్ అంటే దాని ఒక రియల్ లాభాలు ఇమీడియట్ గా వీళ్ళకి వచ్చిండవు. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వస్తాయి. ఆల్సో వాళ్ళ కెపాసిటీస్ ని కూడా ప్రెసెంట్ ఉన్న 4 మెట్రిక్ టన్ పర్ యానం నుంచి 12.2 మెట్రిక్ టన్ పర్ యానం కి అంటే 3 టైమ్స్ దగ్గరగా పెంచుకోవాలనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఈ 3 టైమ్స్ దగ్గరగా పెంచుకునే ప్రాసెస్ కి ఒక 2000 కోట్ల దగ్గరగా ఖర్చు అవుతుంది నెక్స్ట్ 5 to 6 years. అండ్ దాని కారణంగా వాల్యూమ్స్ 20% గ్రో అవుతాయి. మార్జిన్ ప్రెసెంట్ ఉంటున్న 40% లెవెల్స్ లో చూస్తే వాళ్ళ కెపాసిటీస్ ని బట్టి, అంటే వాళ్ళు పెంచుకుంటారంటున్న కెపాసిటీస్ ని బట్టి నెట్ ప్రాఫిట్ 2000 కోట్లకి FY28 లో వెళ్లే అవకాశం ఉంది. అంటే కొంచెం 4 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొంతమంది రిపోర్ట్స్ ని చూస్తున్నాను కాపర్ ఇంకా స్ట్రాంగ్ గా పెరుగుతుంది అని. సో దట్ అలా పెరిగిన 3000 కోట్లు 3500 కోట్లు, అగైన్ చెప్తున్నాను 3500 కోట్లు ప్రాఫిట్ ప్రెసెంట్ ఉన్న 500 కోట్ల నుంచి 3500 కోట్ల ప్రాఫిట్ వెళ్లే అవకాశం ఉంది నెక్స్ట్ 3 years లో. కాపర్ నిజంగానే ఇంకా స్ట్రాంగ్ గా పెరిగితే ఈవెన్ ఆ కేసులో కూడా దీని ఒక పిఈ 20 దగ్గర ఉంటుంది. 128 కాదు 20. అండ్ ఒక మెటల్ కంపెనీకి 20 పిఈ 20 టైమ్స్ దగ్గరగా వాళ్ళ ఎర్నింగ్స్ ని పెట్టి కొనడం, దట్టు ఆ పీక్ సైకిల్ లో కొనడం అనేది లాజిక్ అయితే అనిపించుకోదు. సో 3 years తర్వాత ఉన్న గేమ్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అట్లీస్ట్ 2 years మినిమం. మరి వాళ్ళ 20% పెరిగిందే అంటే ఎస్, కాపర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో థీమ్ సిల్వర్ కి ఆల్టర్నేటివ్ గా కొన్ని దగ్గరలో వాడేస్తారనేలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. బట్ అది పక్కన పెడదాం. డాలర్ 4 year లో ఉంది. డాలర్ ఇండెక్స్ పడితే గోల్డ్ సిల్వర్ పెరుగుతాయని ఎలా అయితే చెప్పాను, మిగిలిన మెటల్స్ కూడా డాలర్ లో ట్రేడ్ అవుతున్నవి కూడా పెరుగుతాయి. అది కాపర్ ని పెంచుతుంది. ఈ ఎలక్ట్రిఫికేషన్ లో కానీ, ఈవీలో కానీ, రెన్యూబుల్ లో కానీ అండ్ ఏఐ డేటా సెంటర్స్ కారణంగా కూడా కాపర్ యూసేజ్ ఎక్కువగా ఉంది. అండ్ గుర్తుంచుకోండి, ఒక కాపర్ మైన్ ని కనుగొని దాని నుంచి ప్రొడక్షన్ చేయడానికి 17 సంవత్సరాల టైం పడుతుంది. బట్ కాపర్ ఒక యూసేజ్ కి తగినంత సప్లై మాత్రం ప్రెసెంట్ మార్కెట్ లో లేదు. దానికి ప్రధానమైన కారణం జూన్ 2025లో మీకు గుర్తుంటే మార్కెట్ అనాలిసిస్ లో కూడా చెప్పాను, చిలీ ఫెసిలిటీలో, చిలీ యొక్క మైన్స్, కాపర్ మైన్స్ ఒక ఫెసిలిటీలో డిస్రప్షన్ జరిగింది. తర్వాత ఆగస్ట్ 2025 లో కాంగోలో కాపర్ మైన్స్ రిలేటెడ్ గా ఫ్లడ్డింగ్ ఏర్పడింది. అండ్ సెప్టెంబర్ 2025 లో పెరులో సోషల్ అన్రెస్ట్ కారణంగా ఆపరేషన్స్ స్తంభించాయి. ఇండోనేషియాలో కూడా మడ్ స్లైడ్ కారణంగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అక్కడ కూడా ఈ కాపర్ ఒక ప్రొడక్షన్ నిలిచిపోతూ ఉండడం కాపర్ ఒక అవుట్పుట్ ని తగ్గించింది. డిమాండ్ ఏమో ఈవీ కారణంగా, ఏఐ కారణంగా, డేటా సెంటర్స్ కారణంగా, రెన్యూబుల్ ఎనర్జీ కారణంగా పెరిగింది. దీని కారణంగా కాపర్ ఒక షార్టేజ్ ని మనం చూస్తున్నాం. వీటి మీద నేను 100% అగ్రీ అవుతాను. కానీ ఆల్మోస్ట్ 128 పిఈ ప్రెసెంట్. కానీ నేను ఇప్పుడుంటున్న పిఈని బట్టి కాదు, నెక్స్ట్ ఉంటున్న 500 కోట్ల ప్రాఫిట్ 3500 కోట్ల ప్రాఫిట్ కి వెళ్తే కూడా 20 టైమ్స్ పిఈలో ఇది ఉంటుందనేది జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. 7 టైమ్స్ దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్ పెరిగిన, అది వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసుకొని మార్జిన్స్ ని ప్రెసెంట్ ఉన్న 40% దగ్గర మెయింటైన్ చేస్తే సరిపోతుంది. బట్ ఇన్ఫాక్ట్ ఇంకా పెరిగితే మార్జిన్స్ ఇంకా పెరిగి ప్రాఫిటబిలిటీ హయ్యర్ సైడ్ చూస్తేనే 3500 కోట్లని కూడా చెప్పాను. బట్ వాట్ ఇఫ్ ఇక్కడ నుంచి కాపర్ ప్రైస్లు పెద్దగా పెరగకుండా అలా ఆగిపోయాయి అనుకోండి, దెన్ ఇట్స్ కంప్లీట్లీ ఆ స్టోరీ, ఆ నెరేటివ్ అంతా కూడా డీరైల్ అవుతుంది, అంటే వీక్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ దగ్గర 66% దగ్గరగా వాటా ఉంది. ఏదైనా ఒక పాయింట్ లో వాళ్ళు ఓఎఫ్ఎస్ ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే దాని అర్థం దీనికి నేను నెగిటివ్ గా మాట్లాడుతున్నాను కాదు, కాపర్ ఇంకా భారీగా పెరుగుతుందనే అంచనాలు మార్కెట్ లో ఉన్నాయి. అలా జరిగితే ఒక్క స్టాక్ వెనక పరిగెడతారు, అది హిందుస్థాన్ కాపరే, నో డౌట్. బట్ అలా అని ప్రెసెంట్ చాలా మంచి అట్రాక్టివ్ లెవెల్స్ లో ఉంది అనడానికి కూడా లేదు. రిస్క్ ని అర్థం చేసుకోండి. కాపర్ రిలేటెడ్ గా థీమ్ మీకు మంచిగా ఇంకా స్ట్రాంగ్ గా ప్లే అవుతుందని మీకు అనిపిస్తే వెళ్ళండి. బట్ నా బాధ్యత నెంబర్స్ ని మీ ముందు పెట్టడం. ఒకే వైపే పరిగెడుతుంది ఒకటే అంటే అందరూ డబ్బులు తీసుకువెళ్ళి అక్కడ పెడతారు. బట్ అలా కాకపోతే ఇప్పుడు మీరు వెళ్తున్న దాంట్లో ఏ వాల్యుయేషన్స్ లో వెళ్తున్నారు, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ప్రాఫిట్ ఎంత పెరిగితే మీరు ఎంత పిఈలో దాన్ని ఇప్పుడు ప్రెసెంట్, ఫ్యూచర్ లో చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఎంతలో తీసుకుంటున్నట్టన్న డేటాని, ఆ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. స్పెషల్లీ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా మాత్రం కాపర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉంటున్నట్టు ఎకనామిక్ సర్వే రిలేటెడ్ గా కూడా మనకి డేటా సిఎన్బిసి యాంకర్ షేర్ చేస్తున్నారు. ఎస్, డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. ఈవెన్ దాన్ని యాంటిసిపేట్ చేసే హిందుస్థాన్ కాపర్ ఆల్రెడీ మంచిగా పెరిగింది. బట్ ఏదైతే
సప్లై డిస్రప్షన్ నేను ఇందాక మాట్లాడాను అది ఈజ్ అయితే సప్లై మళ్ళీ మార్కెట్ లోకి మళ్ళీ యథావిధిగా వస్తే డిమాండ్ ని మీట్ అయ్యేలా కాపర్ డిమాండ్ ని మీట్ అయ్యేలా వస్తే కాపర్ ప్రైస్ కూల్ ఆఫ్ అవుతున్న సమయంలో ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ ఉంటుందన్నది పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళు ఆ రిస్క్ ను కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎయిర్టెల్ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు మీ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ని ఓపెన్ చేసి అడోబ్ రిలేటెడ్ గా 4000 రూపీస్ విలువ చేసే సబ్స్క్రిప్షన్ ని పొందొచ్చని ఎయిర్టెల్ ఇండియా వాళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు. ఇది బిజినెస్ ప్రాస్పెక్ట్ లో చూస్తే ఈ మధ్య కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో నాట్ జస్ట్ కంటెంట్ క్రియేషన్ రీల్స్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటున్నారు. వాటి ఎడిటింగ్ రిలేటెడ్ గా కూడా ఈ ఒక అడోబీ సబ్స్క్రిప్షన్ యూజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 100 GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ కూడా దొరుకుతుంది కాబట్టి ఎయిర్టెల్ రిలేటెడ్ గా సబ్స్క్రైబర్స్ ఈ ఒక అడ్వాంటేజ్ తో పెరిగితే అది బిజినెస్ పరంగా మంచిగానే మనం చూడొచ్చు. ఇది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లో ఉంటుంది. అందులో వెళ్ళి మీరు ఈ సబ్స్క్రిప్షన్ ని పొందొచ్చు. నెక్స్ట్ సిల్వర్ రిలేటెడ్ గా ఎవరైనా M6 లో ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ మధ్య ఇంటర్వెల్ 250 గా ఉండేది. ఇప్పుడు దాన్ని మోడిఫై చేసి 1000 దగ్గరగా పెడుతున్నారు. పెద్ద కాంట్రాక్ట్ అయింది కదా, సో మోడిఫైడ్ స్ట్రైక్ ప్రైస్ ఇంటర్వెల్స్ 1000 దగ్గరగా ఉంటున్నాయి. బోత్ ఫర్ సిల్వర్ 30 kg సిల్వర్ మినీ కూడా ఇది మారబోతుందని ఇలా చెప్తున్నారు. అండ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎకనామిక్ సర్వే 2026 అయితే టేబుల్ మీదకి తీసుకొచ్చారు. ఇండియా FY27 GDP గ్రోత్ ఎస్టిమేట్ 6.8 నుంచి 7.2 దగ్గరగా ఉందని, గ్లోబల్ గా ఎన్విరాన్మెంట్ వీక్ గానే ఉంటున్న ఇండియా స్ట్రాంగ్ పాజిటివ్ అవుట్లుక్ తో ఉంటుందని, డొమెస్టిక్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటుండడమే ఇండియా రెసిలియంట్ గా స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతుందని, గ్లోబల్ గా ఉన్న వోలటాలిటీని తట్టుకోవడానికి ఇండియా రెడీగా ఉందని, లో ఇన్ఫ్లేషన్ స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ హైయర్ పర్చేసింగ్ పవర్ ఇండియా ఒక ప్రెజెంట్ కన్సంప్షన్ ని సపోర్ట్ చేస్తున్నాయనేలా ఎకనామిక్ సర్వేలో మనకి డేటా కనిపిస్తూ ఉంది. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ వాళ్ళకి 230 crores విలువ చేసే డొమెస్టిక్ ఆర్డర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, చెన్నై దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరైనా ఐటీసీ స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే కమింగ్ టైమ్స్ లో 6 to 8% దగ్గరగా కూడా సిగరెట్ వాల్యూమ్స్ పడుతాయని, రీసెంట్ టైమ్స్ గా పెంచిన ట్యాక్సులతో ధరలు పెరుగుతూ ఉండడం వాటి ఒక వినియోగం తగ్గుతుందనేలా క్రిసిల్ వాళ్ళు అభిప్రాయపడుతూ ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. సో కమింగ్ టైమ్స్ లో వాటి వాల్యూమ్స్ పడితే ఆటోమేటిక్ గా బిజినెస్ రిలేటెడ్ గా నెంబర్స్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి ఫర్ ద షార్ట్ టర్మ్ ఐటీసీ కానీ గోద్ఫ్రై ఫిలిప్స్ రిలేటెడ్ గా కానీ ఇది కొంత బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఒకవేళ వాల్యూమ్స్ కాంట్రాక్ట్ అయితే వాటి నెంబర్స్ కూడా పడతాయి. ఇండిగో వాళ్ళు డొమెస్టిక్ గా ఉంటున్న ఇష్యూస్ ని ఫేస్ చేశారు రీసెంట్ టైమ్స్ లో, బట్ అది అయిపోయింది. దాని తర్వాత 40% ఆఫ్ ద ఇంటర్నేషనల్ కెపాసిటీస్ ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి బై 2030 లోపని చూస్తున్నారని. స్ట్రాంగ్ ఫ్లైట్స్ డిమాండ్ ఉంది డొమెస్టిక్ గానే కాదు ఇంటర్నేషనల్ గా కూడా. సో వాటిని ఉద్దేశించి ఆల్మోస్ట్ ఇండియాలోనే వాళ్ళు 2200 ఫ్లైట్స్ దగ్గరగా డైలీ ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ కమింగ్ టైమ్స్ లో నాట్ జస్ట్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళ ఫ్లీట్ ని పెంచుకుంటూ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాల ఆలోచనలో ఇండిగో ఉంటున్నట్టు CEO స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సుబ్రోస్ వాళ్ళకి 1280 crores విలువ చేసే ఆర్డర్ 7 years కి సంబంధించింది లభించింది. ఆల్మోస్ట్ ఇది ఒక 5000 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ, వీళ్ళకి 1280 crores సుమారుగా 1300 crore ఆర్డర్ అంటే డెఫినెట్లీ అది ఒక బిగ్ ఆర్డరే. లోకల్ ఎలక్ట్రిక్ కంప్రెసర్స్ ఎలక్ట్రికల్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ బాలు ఫోర్జ్ వీళ్ళని నాటో సప్లై చైన్ లో ఇంక్లూడ్ చేసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫర్ హైయర్ ప్రెసిషన్ డిఫెన్స్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా నాటో మెంబర్ స్టేట్స్ కి వీళ్ళు కమింగ్ టైమ్స్ లో క్రిటికల్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని సప్లై చేస్తారని అప్డేట్స్ వస్తుండడమే స్టాక్ ఇవాళ 10% పెరగడానికి కారణం. రీసెంట్ టైమ్స్ లో స్మాల్ క్యాప్స్ అని పడుతున్నప్పుడు ఇది కూడా బానే పడింది, కానీ నాటో మెంబర్స్ కి వీళ్ళు సప్లై చైన్ లో యాడ్ అయ్యారు అనగానే స్టాక్ ఇవాళ 10% పెరిగింది. క్యూపిడ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ బాగున్నాయి. దాంతో పాటు 4:1 బోనస్ ని కూడా ఇష్యూ చేశారు. దాంతో పాటు HIV అండ్ హెపటైటిస్ B రిలేటెడ్ గా టెస్ట్ కిట్లు ఉంటాయి కదా, దానికి యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా సర్టిఫికేషన్ కూడా వీళ్ళకి లభించింది. దీంతో వీళ్ళు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఆ టెస్ట్ కిట్లని సెల్ చేసి డబ్బుల్ని సంపాదించుకుంటారనేలా క్యూపిడ్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐటీసీ వాళ్ళ నెంబర్స్ మార్కెట్ క్లోజ్ అయ్యాక నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. వాళ్ళు ఇప్పుడు పోస్ట్ చేసిన నెంబర్స్ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తాయి Q3 FY26 అని. దీంట్లో Q3 FY25 లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కనిపిస్తాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే ఎంత గ్రో అయిందో ఉంటుంది. బట్ ఈ ఇమేజ్ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ పోల్ ఉంటుంది కదా, దీంతో కంపేర్ చేస్తే నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మీకు అర్థమవుతుందని. అన్ని సెగ్మెంట్స్ లో రెవెన్యూలో, మార్జిన్ లో, ప్రాఫిట్ లో, ఆపరేటింగ్ ప్రాఫిట్ లో అన్నిట్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచిగానే గ్రోత్ ఉంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో గ్రోత్ మనకి కనిపిస్తుంది. మరి అది స్టాక్ రేపు పడిపోతుందా అంటే ఆల్రెడీ స్టాక్ ఈ రీసెంట్ టైమ్స్ లో పడింది. సో ఆల్రెడీ పొజిషనింగ్ అనేది రీసెంట్ టైమ్స్ లో ఈ టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ పెంచుతూ ఉండడం ఆల్రెడీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఇది పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ కాదు. అండ్ నెంబర్స్ వర్స్ట్ కూడా కాదు, ఈ ఎక్స్పెక్టేషన్స్ కంటే స్లైడ్ బిలో ఉంటున్నాయి. సో నా వరకు నెంబర్స్ డీసెంట్
డీసెంట్ గానే ఉన్నాయి అండ్ డివిడెండ్ కూడా ₹6.5 per share వీళ్ళు ప్రకటించారు. అండ్ ఏదైతే మార్జిన్స్ లో అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో ఇంపాక్ట్ ఉందో దీనికి కారణం న్యూ లేబర్ కోడ్స్ కారణంగా వన్ టైం ఇంపాక్ట్ 274 crore దగ్గరగా ఉంది. అండ్ వీళ్ళ మిగతా బిజినెస్ లన్నింటినీ కంబైన్ చేస్తే వీళ్ళ పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్ కానివ్వండి, అగ్రి బిజినెస్ కానివ్వండి, టెక్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ అండ్ మెయిన్ బిజినెస్ లైన టొబాకో అండ్ FMCG వీటన్నిటిని కంబైన్ చేసి ఆ నెంబర్స్ ని కూడా చూస్తే ఓవరాల్ నెంబర్స్ ఐటీసీవి డీసెంట్ గానే ఉన్నాయి. వెరాజ్ IEX నెంబర్స్ రెవెన్యూ 10% పెరిగింది, ప్రాఫిట్ 11% పెరిగింది. బికాస్ అదర్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి రెవెన్యూ 10 పెరిగిన ప్రాఫిట్ 11% పెరిగింది. లాస్ట్ ఇయర్ లో 28 crore వీళ్ళ అదర్ ఇన్కమ్, కానీ ఈసారి 37 crore. సో ఈ అదర్ ఇన్కమ్ పెరగడం కారణంగా ప్రాఫిటబిలిటీ పెరిగింది. మార్జిన్ స్టేబుల్ ఉన్నాయి, ఓవరాల్ రిజల్ట్స్ బానే ఉన్నాయి. కానీ మార్కెట్ కప్లింగ్ ఇంపాక్ట్ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో పడ్డానికి కారణం నాట్ నెంబర్స్. వెరాజ్ NSDL వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11%, ఇయర్ ఆన్ ఇయర్ లో 2% డ్రాప్ అవుతూ, వెరాజ్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% డ్రాప్ అయింది. వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 18% జంప్ అయింది బికాస్ ఆఫ్ ఇయర్ ఆన్ ఇయర్ మార్జిన్ ఎక్స్పాన్షన్. ఓవరాల్ మార్జిన్స్ 48.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గా వీళ్ళు మెయింటైన్ చేశారు. బట్ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. గ్లాండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. రెవెన్యూ 22% జంప్ అవుతుంది, ప్రాఫిట్ 21% జంప్ అయింది, మార్జిన్స్ 26% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ క్వార్టర్ లో 21% ఉంది. R&D రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఈసారి 65 crore కు వెళ్తుంది. యుఎస్ లో ఆల్మోస్ట్ 9 మాలిక్యూల్స్ ని లాంచ్ చేశారని, న్యూ CMO కాంట్రాక్ట్ కూడా నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్ రిలేటెడ్ గా గెలుచుకున్నారని, సెనెక్సీ రిలేటెడ్ గా వీళ్ళ అదర్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 39% అండ్ ప్రాఫిట్ 41% గ్రోత్ ని తీసుకొస్తుండడం. ఓవరాల్ నెంబర్స్ కంబైన్డ్ గా చూస్తున్నప్పుడు కూడా గ్లాండ్ ఫార్మావి బాగున్నాయి. KPIT వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ 2% పెరగడం, మార్జిన్ కూడా లాస్ట్ టైం తో పోలిస్తే 15.5% లాస్ట్ టైం ఉంది, ఇప్పుడు 14.5% వస్తూ ఉండడం. ప్రాఫిట్ 21% డ్రాప్ అయింది. ఎస్, లేబర్ కోడ్ ఇంపాక్ట్ కూడా వెళ్ళకుంది 60 crore దగ్గరగా. బట్ స్టిల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. శారదా క్రాప్ కెమ్ లిమిటెడ్ చాలా మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో 39% గ్రోత్, ఇది రెవెన్యూ. వెరాస్ ప్రాఫిట్ 366% గ్రోత్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 95% గ్రోత్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ లో మనకి కనిపిస్తుంది. అది అదర్ ఇన్కమ్ కారణంగానే అంటే లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ 29 crore, ఇప్పుడు వీళ్ళ అదర్ ఇన్కమ్ 21 crore. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఇదంతా వాళ్ళ నెంబర్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూ 37%, మార్జిన్ స్ట్రాంగ్ గా ఉండడం కారణంగా ప్రాఫిట్ 82% మంచిగా వీళ్ళు డెలివర్ చేశారు. ఈవెన్ దో వీళ్ళకి Q3 లో ఎక్సెప్షనల్ లాస్ 199 crore కనిపించింది. దాన్ని ఎక్స్క్లూడ్ చేసి చూస్తే ఇంకా నెంబర్స్ బాగుంటున్నట్టు. బట్ స్టాక్ కూడా దానికి సంబంధించి రీసెంట్ టైమ్స్ లో పెరిగింది. మంచి నెంబర్స్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ తో. స్కిప్పర్ నెంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ ఉంది, మార్జిన్స్ బెటర్ గా ఉన్నాయి అండ్ ప్రాఫిట్ కూడా డీసెంట్ గ్రోత్ వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి బికాస్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రో అవుతుంటే మార్జిన్స్ ఎలివేట్ అవడం కారణంగా ప్రాఫిట్ 46% గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసినప్పుడు లాస్ట్ క్వార్టర్ లో ఎక్సెప్షనల్ లాస్ 11 crore ఉందనేది కంపేర్ చేసుకొని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనాలిసిస్ చేయండి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సరే, మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.